హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. వెల్కమ్ టు తెలుగు టెక్ టీవీ. ఫ్రెండ్స్, ఇది మన ఛానల్లో ఒక Q&A సెషన్ అని చెప్పొచ్చు. ఎవ్రీ సాటర్డే వస్తుంది. సో వీక్ మొత్తం అడిగిన క్వశ్చన్స్కి ఎపిసోడ్లో ఆన్సర్స్ అయితే ఇస్తాను. సో మీరు నన్ను ఏమైనా క్వశ్చన్ అడగాలనుకుంటే #ఆసాయ్ అని చెప్పేసి ఈ వీడియో కింద కమెంట్ చేయవచ్చు. లేకపోతే నేను ఇక్కడ ట్విట్టర్ ఐడి వదిలేస్తాను. సో ట్విట్టర్ నుండి కూడా మీరు నన్ను క్వశ్చన్స్ అయితే అడగవచ్చు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ వీక్ మొత్తం అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ని చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేయడం ముందు రేపు సండే కదా. సో సండే నుండి ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో డైలీ టెక్ వీడియోసే ఉంటాయి కదా మన ఛానల్లో. సో మండే నుండి సాటర్డే వరకు డైలీ టెక్ వీడియోసే ఉంటాయి. సో కొంచెం సండే డిఫరెంట్గా ఒక సిరీస్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో కొంచెం టెక్నాలజీ నుండి కొంచెం డిఫరెంట్గా. సో మీ దగ్గర ఐడియాస్ ఉంటే ఆ సిరీస్ గురించి కింద కమెంట్స్లో చెప్పండి. సో మనము ఒక మంచి సిరీస్ని అయితే ప్లాన్ చేద్దాము. ఎవ్రీ సండే ఒక వీడియో వచ్చేలాని అయితే ప్లాన్ చేద్దాము. సో మీ ఐడియాస్ అన్నింటిని కూడా కింద కమెంట్స్లో చెప్పండి సండే స్పెషల్ సిరీస్ కోసం. సో ఇక మనము ఆస్తా ఎపిసోడ్లోకి వెళ్దాము. ఫస్ట్ క్వశ్చన్ వెంకట్రావు అడుగుతున్నారు. బిగ్ స్క్రీన్ అండ్ AMOLED అండ్ ఆల్రౌండర్ ఫోన్ అండర్ 17,000. ప్లీజ్ టెల్ మీ రియల్మీ XT యువర్ ఒపీనియన్. సో డెఫినెట్గా రియల్మీ XT అయితే మీరు తీసుకోవచ్చు. ఆ బడ్జెట్లో మీకు మంచి AMOLED డిస్ప్లే ఉంటుంది అండ్ పర్ఫార్మెన్స్ కూడా మాకు చాలా బాగుంటుంది. కెమెరాస్ కూడా బాగున్నాయి. సో ఓవరాల్గా ఆల్రౌండర్ ఫోన్ అవుతుంది. సో 16,000లో మీకు రియల్మీ XT బెస్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ప్రదీప్ అడుగుతున్నారు. బెస్ట్ మొబైల్ అండర్ 13K రియల్మీ 3 Pro ఆర్ MI A3. సో రెండు కూడా మనకు మంచి ఫోన్స్ ఆ బడ్జెట్లో. రెండు కూడా వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ అని చెప్పొచ్చు. కాకపోతే నేను మాత్రం పర్సనల్గా రియల్మీ 3 Proని చూస్ చేసుకుంటాను. ఎందుకంటే మనకు ప్రాసెసర్ అనేది కొంచెం బెటర్ ఉంటుంది రియల్మీ 3 Proలో. అండ్ డిస్ప్లే కూడా ఫుల్ HD ప్లస్ ఉంటుంది. అండ్ డిస్ప్లే సైజ్ కూడా మనకు కొంచెం పెద్దగా ఉంటుంది. సో నేను కంటెంట్ ఎక్కువ చూస్తాను అండ్ కొంచెం ఎడిటింగ్ అలాంటివి చేస్తాను కాబట్టి నాకు ప్రాసెసర్ అండ్ డిస్ప్లే సైజ్ అనేది కొంచెం ఎక్కువ ఇంపార్టెంట్ ఉంటుంది. సో అలా కాకుండా మీకు కెమెరాస్ హైయెస్ట్ ప్రయారిటీ, స్టాక్ ఆండ్రాయిడ్ కావాలి, మంచి కాంపిటబుల్ ఫోన్ కావాలనుకుంటే మంచి ప్రీమియం డిజైనింగ్ అండ్ బిల్డ్ క్వాలిటీతోని MI A3 కూడా చూస్ చేసుకోవచ్చు. సో రెండు కూడా మంచి ఫోన్సే, కాకపోతే మీ ప్రయారిటీని బేస్ చేసుకొని చూస్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే హరికృష్ణ అడుగుతున్నారు. అన్న టీవీస్లో బడ్జెట్ అంటే ఎన్ని రూపీస్ అన్న అండ్ బెస్ట్ టీవీ ఇన్ బడ్జెట్ విత్ బెస్ట్ క్వాలిటీ ప్లీజ్ రిప్లై అన్న. సో బడ్జెట్ అంటే మనకు ముందు టీవీ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 32 ఇంచ్ టీవీ చూసుకోండి. సో నేను 32 ఇంచ్ టీవీ కొన్నప్పుడు ఒక 4 years బ్యాక్ ఏమో కొన్నాను. సో అప్పుడు 32 ఇంచ్ టీవీ ప్రైస్ చూసుకుంటే నేను 27,000లో కొన్నాను. హెచ్డీనే, మళ్ళీ ఫుల్ హెచ్డీ కూడా కాదు. సో ఇప్పుడు చూసుకుంటే మనకు అదే 32 ఇంచ్ టీవీ FHDది 12-13,000లో వస్తుంది. సో ఇప్పుడు బడ్జెట్ అనేది చాలా తక్కువ అయిపోయింది. సో మనకు మంచి బడ్జెట్లో మంచి టీవీస్ అయితే వస్తున్నాయి. సో బడ్జెట్ అంటే ఇప్పుడు మనకు 10,000 to 20,000 ఏదైతే ఉందో సో దీంట్లో మనకు మంచి బడ్జెట్ టీవీస్ అయితే వస్తున్నాయి. సో మంచి క్వాలిటీ టీవీ అంటే మీరు VU కానీ MI కానీ చూస్ చేసుకోండి. సో రెండు బ్రాండ్స్లో కూడా మనకు మంచి బడ్జెట్ టీవీస్ అయితే ఉంటాయి. నేనైతే పర్సనల్గా VU టీవీస్ సజెస్ట్ చేస్తాను. కొంచెం పిక్చర్ క్వాలిటీ అండ్ వీడియో క్వాలిటీ అనేది MI కన్నా బెటర్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే SS ఫిలిమ్స్ అడుగుతున్నారు. బై బడ్జెట్ 16K విచ్ మొబైల్ ఈస్ బెటర్. 16Kలో చూసుకుంటే ప్రజెంట్ అయితే రియల్మీ XT మనకు స్పెసిఫికేషన్ పరంగా బాగుంది. అండ్ మనకు 15,000లో చూసుకుంటే రియల్మీ 5 Pro బాగుంది. సో మీరు కొంచెం వెయిట్ చేయగలుగుతారంటే రెడ్మీ Note 8 Pro కూడా రాబోతుంది. సో అదే బడ్జెట్లో ఉంటుంది 15,000 అరౌండ్లోనే. సో మీరు దానికోసం కూడా వెయిట్ చేయొచ్చు. సో అర్జెంట్ కావాలనుకుంటే మాత్రం రియల్మీ XT తీసుకోండి. సో మీకు బెస్ట్ ఫోన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే రిషిక్ అడుగుతున్నారు. బ్రో, హౌ టు అన్లాక్ ఏ ఫోన్ బాట్ ఫ్రమ్ కెనడా టు యూస్ ఇండియన్ సిమ్ కార్డ్స్ ఇన్ ఇట్. సో కెనడా అనే కాదు, బయట నుండి ఏ ఫోన్స్ తెచ్చుకున్నా కూడా మనకు నెట్వర్క్ లాక్ అయితే ఉంటుంది. ఎందుకంటే అక్కడ వేరే సిమ్ కార్డ్స్ ఉంటాయి, AT&T, ఆరెంజ్, సో ఈ విధంగా సిమ్ కార్డ్స్ ఉంటాయి. ఆ సిమ్ కార్డ్స్తో లాక్ అయిపోయి ఉంటాయి ఆ ఫోన్స్. సో మన ఇండియాలో తీసుకొస్తే మన ఇండియన్ సిమ్ కార్డ్స్ వేస్తే దాంట్లో వర్క్ అయితే అవ్వవు. సో అలాంటప్పుడు మనము అన్లాక్ అయితే చేయాలి. సో అన్లాక్ చేస్తే ఫోన్ని మనకు అన్ని ఇండియన్ సిమ్ కార్డ్స్ కూడా దాంట్లో వర్క్ అవుతాయి. సో అన్లాక్ చేయడానికి మనకు చాలా వెబ్సైట్స్ ఉంటాయి, కాకపోతే దాంట్లో కొన్ని ట్రస్టెడ్ ఉంటాయి. నేను పర్సనల్గా యూజ్ చేసేది మాత్రం selfunlocker.net. సో ఇక్కడ వదిలేస్తాను డిస్ప్లే మీద. సో మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఫోన్స్ని అయితే అన్లాక్ చేసుకోవచ్చు. సో దాంట్లో కొన్ని డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. సో ఏ కంట్రీ నుండి తెచ్చుకున్నారు ఫోన్ని అండ్ మొబైల్ మోడల్ ఏంటి, ఏ నెట్వర్క్తో లాక్ అయింది, ఏ నెట్వర్క్ యూజ్ చేశారు ఈ ఫోన్ని బయట, ఆ నెట్వర్క్ అండ్ ఫోన్ యొక్క IMEI నెంబర్ అదంతా ఎంటర్ చేయగానే ఒక ప్రైస్ చూపిస్తుంది. సో ఆ ప్రైస్ని మీరు క్రెడిట్ కార్డ్ లేకపోతే పేపాల్ ఇలాంటి వాటితోని పే చేయగానే సో ఒక టైం ఫ్రేమ్ కూడా చూపిస్తుంది. మీ ఈమెయిల్ ID కూడా ఒక కన్ఫర్మేషన్ మెయిల్ అయితే వస్తుంది. సో ఇన్ని డేస్లో మీకు ఫోన్ అన్లాక్ అవుతుందని చెప్పేసి. సో అన్ని డేస్ వెయిట్ చేస్తే ఒక 5 days చెప్పినా కూడా వితిన్ 2-3 daysలోనే అన్లాక్ అయితే అయిపోతుంది. సో అన్లాక్ అయిపోయాక మీరైతే సిమ్ కార్డ్స్ని అయితే యూజ్ చేయవచ్చు. సో నేనైతే ఒక 2-3 ఫోన్స్ అయితే అన్లాక్ చేశాను. ఇలా సక్సెస్ఫుల్గానే అన్లాక్ అయితే అయ్యాయి. సో ఒకవేళ మీకు
అంత రిస్క్ ఎందుకు అనిపిస్తే, సో ఇవి అప్పుడప్పుడు అన్లాక్ కూడా కావు, కొంచెం రిస్క్ అయితే ఉంటుంది. మీరు రిస్క్ తీసుకోగలితేనే ఇలాంటివి ట్రై చేయండి. అండ్ వీడియోస్ కూడా చూడండి యూట్యూబ్లో ఈ సెల్ అన్లాక్.net గురించి. సో మీకు క్లియర్ ఐడియా వస్తుంది ఎలా చేయాలని కంప్లీట్ ప్రాసెస్. సో మీకు ఈ రిస్క్ అంతా ఎందుకు అనుకుంటే చాలా షాప్స్ ఉంటాయి. సో పెద్ద పెద్ద షాప్స్ ఉన్నాయి మనం అన్లాకింగ్ చేసేటివి. సో మీరు అక్కడ నుండి కూడా ఫోన్స్ అయితే అన్లాక్ చేయించుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎడిటర్స్ అడ్డా తెలుగు అడుగుతున్నారు. బ్రో ఆండ్రాయిడ్ 1 మొబైల్స్కి ఆండ్రాయిడ్ 10 అప్డేట్ ఎప్పుడు వస్తుంది? సో అది డిపెండ్స్. ఆండ్రాయిడ్ 1 ఫోన్ ఉన్నా కూడా అన్ని ఆండ్రాయిడ్ 1 ఫోన్స్కి ఒకటేసారి ఆండ్రాయిడ్ 10 అప్డేట్ అయితే రాదు. సో బ్యాచెస్ వైస్లో వాళ్ళు అయితే వదిలేస్తారు. సో హైయర్కి ఉంటుంది ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆండ్రాయిడ్ 1 ఫోన్స్లో చూసుకుంటే మనకు పిక్సెల్ ఫోన్స్ ఉంటాయి కదా, పిక్సెల్ ఫోన్స్కి ఫస్ట్ వచ్చేస్తుంది. ఆండ్రాయిడ్ ఏ అప్డేట్ వచ్చినా కూడా ఫస్ట్ పిక్సెల్ ఫోన్స్కి వస్తుంది. సో ఇప్పుడు పిక్సెల్ సిరీస్లో ఉన్న ఫోన్స్ అన్నిటి కూడా ఆల్రెడీ ఆండ్రాయిడ్ 10 అప్డేట్ అయితే వచ్చింది. ఫ్రెండ్ పిక్సెల్ 3 వాడుతున్నాడు. సో నేను ఆ ఫోన్లో చూస్తాను ఆండ్రాయిడ్ 10 అయితే ఆల్రెడీ వచ్చేసింది. అండ్ నార్మల్ తర్వాత చూసుకుంటే మనకు నోకియా ఫోన్స్ ఉంటాయి అండ్ హెచ్టీసీ ఫోన్స్ ఉంటాయి. సో ఈ విధంగా బ్యాచెస్ వైస్లో వస్తుంది. సో మీ ఫోన్ కూడా వస్తుంది, కొంచెం వెయిట్ చేయండి. నార్మల్ ఫోన్స్ ఉంటాయి కదా, నార్మల్ ఫోన్స్ రెడ్మీవి, హానర్ ఇలాంటివి ఉంటాయి కదా, సో వీటితో కంపేర్ చేస్తే మాత్రం ఆండ్రాయిడ్ 1 రన్ అయ్యే ఫోన్స్ మాత్రం కొంచెం తొందరగా వస్తుంది. ఒక 2-3 మంత్స్ తొందరనే ఆండ్రాయిడ్ 10 అప్డేట్ వస్తుంది. సో మీకు ఇంకా డౌట్స్ ఉంటే మీ మొబైల్ ఏంటో, మీ బ్రాండ్ ఏంటో, సో అది గూగుల్లో కొట్టి దానికి ఆండ్రాయిడ్ 10 అప్డేట్ ఎప్పుడు వస్తుందో మీరైతే చూడవచ్చు. అక్కడ ఎగ్జాక్ట్ డేట్ అయితే చూపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే రమణ అడుగుతున్నారు, ఇప్పుడు మోటో 1 పవర్ కొనొచ్చా? నాకు గేమింగ్ నాట్ ప్రయారిటీ. సో మోటో 1 పవర్ చూసుకుంటే ప్రజెంట్ 12,000 రూపీస్ అయితే ఉంది. సో 12,000లో మనకు ఇంకా మంచి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ప్రజెంట్ లేటెస్ట్ ఫోన్స్ అయితే చాలా వచ్చాయి. సో మీకు ఓన్లీ బ్రాండ్ కావాలనుకుంటే మోటోరోలానే మోటో బ్రాండ్లోనే ఫోన్ కావాలి. సో మంచి ఎఫ్హెచ్డి ప్లస్ డిస్ప్లే కావాలి, బిగ్ డిస్ప్లే కావాలి, బిగ్ బ్యాటరీ కావాలి అండ్ ఆండ్రాయిడ్ 1 మీద ఉన్న ఫోన్ కావాలి, అప్డేట్స్ రెగ్యులర్గా కావాలంటే మాత్రం మీరు మోటో 1 పవర్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు కూడా మోటో 1 పవర్ మంచి ఆప్షనే, కాకపోతే ఇంకా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో మీరు అవన్నీ కంపేర్ చేసుకొని కొనాలా వద్దా అనేది ఆలోచించుకోండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ప్రభాకర్ అడుగుతున్నారు, బ్రో నోకియా 8.1 మొబైల్ తీసుకోవచ్చా 16,000కి? సో ప్రజెంట్ చూసుకుంటే 16,500 ఉంది నోకియా 8.1. లాంచ్ అయినప్పుడు మాత్రం 26,000కి లాంచ్ అయింది. సో 16.5లో తీసుకోవచ్చు అంటే మంచి ఫోన్ అనేది చెప్పవచ్చు. మనకు నోకియా బ్రాండ్, సో మీకు బ్రాండ్ మీ హైయెస్ట్ ప్రయారిటీ అయినా లేకపోతే ఆండ్రాయిడ్ 1 మీ హైయెస్ట్ ప్రయారిటీ అయినా కూడా సో బాగుంటుంది. బిల్డ్ క్వాలిటీ కూడా మనకు బాగుంటుంది, ప్రీమియంగా ఉంటుంది. అండ్ కెమెరాస్ కూడా బ్యాక్ సైడ్ 12+13 డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఫ్రంట్ చూసుకుంటే 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్తో వస్తుంది. సో మంచి ఫోనే, మరీ వేస్ట్ ఫోన్ అయితే ఏం కాదు ఆ ప్రైస్లో చూసుకుంటే, బ్రాండ్ పరంగా అండ్ స్పెసిఫికేషన్స్ పరంగా. సో కాకపోతే అదే ప్రైస్లో మనకు రియల్మీ XT కూడా ఉంది. సో దానికన్నా ఇంకో కొంచెం బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. అలా కాదు మీకు ఓన్లీ బ్రాండ్లోనే కావాలి, సో నోకియా బ్రాండ్లోనే కావాలంటే మాత్రం మీరు నోకియా 8.1 కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడు కూడా కొంచెం మంచి ఆప్షన్ అనే చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ప్రసాద్ అడుగుతున్నారు, లైక్ చేయడం వల్ల ఏంటి లాభం? సో చాలామంది అనుకుంటారు లైక్స్ వల్ల మనీ వస్తుందని. సో లైక్స్ వల్ల మనీ అయితే ఏం రాదు. మాకు మనీ వచ్చేది ఓన్లీ వ్యూస్ వల్ల మనీ వస్తుంది. సో లైక్ చేయడం వల్ల మాకు బెనిఫిట్ ఏంటంటే పర్సనల్గా కొంచెం మోటివేషన్ వస్తుంది, ఎనర్జీ వస్తుంది. సో నా వీడియోకి ఇంతమంది లైక్ చేస్తున్నారు, ఇంతమందికి నా వీడియోస్ యూజ్ అవుతున్నాయి, ఇంతమందికి నా వీడియో నచ్చుతుందని తెలుస్తుంది మాకు. అందుకే మిమ్మల్ని లైక్ చేయమని చెప్తాము. అండ్ ఇంకొంచెం యూట్యూబ్ నుండి కూడా సపోర్ట్ ఉంటుంది. ఎక్కువ లైక్స్ వస్తే ఏమవుతుందంటే సో ఈ వీడియో చాలామందికి యూజ్ అవుతుందని చెప్పేసి సజెషన్స్ అండ్ ఇంకా పుష్ చేయడం కూడా చేస్తుంది. సో సజెషన్స్లో, బ్రౌజ్ ఫీచర్స్లో ఇలా యూట్యూబ్ మన వీడియోని అయితే పుష్ చేస్తుంది. అండ్ అందుకే మేము రిక్వెస్ట్ చేసేది లైక్ చేయండి, కమెంట్ చేయమని చెప్పేసి. సో మాకు కొంచెం ఎనర్జీ వస్తుంది, ఫర్దర్గా ఇంకా మంచి వీడియోస్ అయితే తీసుకువస్తాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే హర్షవర్ధన్ అడుగుతున్నారు, బ్రో మీ బ్యాండ్ 4 ఇండియాకి తీసుకువస్తారా? తీసుకువస్తే ఎప్పుడు తీసుకువస్తారు? సో ఆల్రెడీ మీ బ్యాండ్ మనకు అమెజాన్ వెబ్సైట్లో ఉంది. సో మీరు కావాలనుకుంటే కొనుక్కోవచ్చు. సో ఎప్పటి నుండి మనకు అమెజాన్ ఇండియన్ వెబ్సైట్లోనే మీ బ్యాండ్ 4 అయితే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే భవన్ అడుగుతున్నారు, సాహో మూవీ చూసారో? సో చూడలేదు, చూద్దాం అనుకున్నాను లాస్ట్ వీక్. సో కాకపోతే టికెట్స్ అయితే దొరకలేదు. సో ఖాళీ ఉండేదే సాటర్డే సండే. సో సాటర్డే సండే ఏదో ఒక పని అయితే పడుతుంది. సో డెఫినెట్గా చూస్తాను, టైం ఉన్నప్పుడు ఒకసారి సాహో మూవీ అయితే చూస్తాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ జశ్వంత్ అడుగుతున్నారు, బ్రో సజెస్ట్ మీ గేమింగ్ ఫోన్ అండర్ 15,000. సో 15,000లో హానర్ ప్లే బెస్ట్ ఆప్షన్. మీకు 12,000 ఉంది ఇప్పుడు హానర్ ప్లే. సో 12,000లో మీకు ఒక మంచి ఆప్షన్ అవుతుంది. గేమింగ్ మీ హైయెస్ట్ ప్రయారిటీ అయితే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే రామ్ కుమార్ అడుగుతున్నారు, నేను అడిగిన క్వశ్చన్కి నువ్వు రిప్లై పెట్టలేదు బ్రో, ప్లీజ్ టెల్ మీ 43 ఇంచెస్ స్మార్ట్ టీవీ బ్రో 25,000. సో ఆల్రెడీ మీరు నన్ను 2 months బ్యాక్ ఏమో అడిగినట్టున్నారు ఈ క్వశ్చన్. నేను ఫేస్బుక్ పేజ్లో మీకు లింక్ కూడా షేర్ చేశాను.
చేశాను ఏ టీవీ బెటర్ ఉంటుందో. సో మళ్ళీ అడిగారు కాబట్టి చెప్తున్నాను. సో 25,000లో మనకు వియూ టీవీస్ ఉంటాయి. సో 43 ఇంచ్వి. సో వియూ టీవీస్ తీసుకోండి. నాకు మోడల్ నెంబర్ అంత ఐడియా లేదు. సో మళ్ళీ మోడల్ నెంబర్ కావాలనుకుంటే ఫేస్బుక్ పేజ్కి మెసేజ్ పెట్టండి, లింక్ నేను అక్కడ షేర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మణికంఠ అడుగుతున్నారు, అన్న నువ్వు ఎక్కడ జాబ్ చేస్తావు? సో నేను అమెజాన్లో జాబ్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సూర్య అడుగుతున్నారు, స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ ఉన్న రియల్మీ 2 Pro PUBG HD గ్రాఫిక్స్లో పనిచేస్తుంది, బట్ 665 ప్రాసెసర్ ఉన్న MI A3 కానీ రియల్మీ 5లో కానీ PUBG HD గ్రాఫిక్స్లో ఎందుకు సపోర్ట్ చేయడం లేదు? 665 SoCలో ప్రాబ్లం ఏమైనా ఉందా? ప్లీజ్ చెప్పండి బ్రదర్. మన ఛానల్లో చాలామంది సబ్స్క్రైబర్స్కి డౌట్ ఉంది. అండ్ ఆల్సో MI A2 నుండి MI A3కి అప్గ్రేడ్ అయ్యే చాలామంది. సో ఈయన క్వశ్చన్ ఏంటంటే 665 ప్రాసెసర్లో ఏమైనా ప్రాబ్లం ఉందని అడుగుతున్నారు. మనకి MI A3 అండ్ రియల్మీ 5 లాంచ్ అయింది కదా, ఆ రెండు ఫోన్స్లో PUBG HD గ్రాఫిక్స్లో రావట్లే అంటున్నారు. కాకపోతే MI A3లో మాత్రం PUBG HD గ్రాఫిక్స్లో వర్క్ అవుతుంది. నేను టెస్ట్ చేశాను. రియల్మీ 5లో మాత్రం PUBG HD గ్రాఫిక్స్లో పనిచేయట్లేదు. సో చాలామంది ఏమనుకుంటున్నారంటే డిస్ప్లే HD ఉండడం వల్ల HD గ్రాఫిక్స్ సపోర్ట్ చేయట్లేదు అనుకుంటున్నారు PUBG. అలాంటి ఇష్యూ అయితే లేదు. అండ్ స్నాప్డ్రాగన్ 665 కూడా సపోర్ట్ చేయట్లేదు అనుకుంటున్నారు PUBGని HD గ్రాఫిక్స్లో. సో ఈ ఇష్యూ కూడా లేదు. సో మనకు MI A3లో HD డిస్ప్లే ఉంది, అయినా కూడా PUBG అనేది HD గ్రాఫిక్స్లో రన్ అవుతుంది. సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే సాఫ్ట్వేర్ని వీళ్ళు కరెక్ట్గా ఆప్టిమైజ్ చేయలేదు. సో రియల్మీ 5 ఉంది కదా, సో రియల్మీ 5కి PUBG అనేది కరెక్ట్గా ఆప్టిమైజ్ అయితే చేయలేదు. సో అందుకే HD గ్రాఫిక్స్లో మనకు PUBG అనేది రావట్లేదు రియల్మీ 5లో. MI A3లో చూసుకుంటే PUBG HD గ్రాఫిక్స్లోనైతే వస్తుంది. సో ఇదే మెయిన్ ఇష్యూ. వీళ్ళు ఫ్యూచర్లో అప్డేట్లో దీన్ని ఫిక్స్ చేయడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. స్నాప్డ్రాగన్ 665 మనకు మంచి ప్రాసెసరే ఆ బడ్జెట్లో చూసుకుంటే. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సంతోష్ కుమార్ అడుగుతున్నారు, అనే నీ కంప్యూటర్ డీటెయిల్స్ చెప్పు అన్న. 1 year బ్యాక్ కూడా అడిగినా, నేను ఇప్పుడు దాకా రిప్లై ఇవ్వలేదు, చూసావో లేదో నాకు తెలియదు, చాలాసార్లు అడిగా చెప్పాను. యాక్చువల్లీ నేను 1 year బ్యాక్ పీసీఏ బిల్డ్ చేయలేదు. సో రీసెంట్గా బిల్డ్ చేశాను, మొన్న మార్చ్లో ఏమో బిల్డ్ చేశాను. సో ఎనీవేస్ పీసీ బిల్డ్ గురించి మీరు అడుగుతున్నారు కాబట్టి నేను ఆల్రెడీ వీడియో చేశాను మన పీసీ బిల్డ్ గురించి. చూడకపోతే మీద ఐకార్డ్స్లో వదిలేస్తాను. సో మై బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ దిస్ ఛానల్ అని ఉంటుంది వీడియో. సో మీద ఐకార్డ్స్లో వదిలేస్తాను, ఒకసారి చెక్ చేయండి. నా పీసీ బిల్డ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు అక్కడ తెలుస్తాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మోహిత్ అడుగుతున్నారు, రియల్మీ XT తీసుకోవడం బెటరా లేకపోతే రియల్మీ XT Pro కోసం వెయిట్ చేయాలా? సో మంచి క్వశ్చన్. రియల్మీ XT అయితే మనకి నేను లాంచ్ అయింది. XT Pro కూడా త్వరలోనైతే లాంచ్ అవబోతుంది. ఇంకా 1.5 monthలోనైతే XT Pro కూడా లాంచ్ అవుతుంది. సో మనకి ఇప్పటివరకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే XT Proలో స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్తో వస్తుందని న్యూస్ అయితే ఉంది. అండ్ ఇంకా దీంట్లో ఫ్రంట్ 32 MP సెల్ఫీ కెమెరా అండ్ 30 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందని న్యూస్ అయితే ఉంది. అండ్ బేస్ వేరియంట్ మనకు 6GB ర్యామ్తో వస్తుందని కూడా న్యూస్ అయితే ఉంది. సో ఇవి ఎగ్జాక్ట్ స్పెసిఫికేషన్స్ అయితే కాదు. సో ఇవన్నీ రూమర్స్ అండ్ లీక్సే. సో నన్ను అడిగితే మాత్రం మీరు ఒకవేళ వెయిట్ చేయగలుగుతారంటే ఇంకొక 1.5 month వెయిట్ చేయగలుగుతారంటే మాత్రం వెయిట్ చేయండి. సో ఇప్పుడు మార్కెట్ ఎలా ఉందంటే వారంకి ఒక కొత్త ఫోన్ అయితే వస్తుంది. సో మీ దగ్గర వెయిట్ చేసే ఓపిక ఉంటే మీరు వెయిట్ చేయండి. ఎంత ఎక్కువ వెయిట్ చేస్తే మనకు అంత బెటర్ ఫోన్స్ వస్తాయి, అంత తక్కువ ప్రైస్లో వస్తాయి. సో చెప్పేది ఒకటే, వెయిట్ చేయగలిగితే మాత్రం వెయిట్ చేయండి. సో లేదు అర్జెంట్ ఫోన్ కావాలనుకుంటే రియల్మీ XT తీసుకోండి. ప్రజెంట్ రియల్మీ XT కూడా మనకు మంచి ఆప్షన్. సో ఓవరాల్గా ఈ వీక్ మొత్తం అడిగిన క్వశ్చన్స్ అయితే ఇవి. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. సో ఇంకా మీకు క్వశ్చన్స్ ఉంటే #ఆస్తాయి అని చెప్పేసి కింద కమెంట్ చేయండి, లేకపోతే ట్విట్టర్ ఐడిలో అడగండి. సో నెక్స్ట్ వీక్ ఆస్తా ఎపిసోడ్లో ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే ఇస్తాను. సో ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. అపోజ్ దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.